ఎలక్షన్ బ్రేకింగ్ మరొకటి చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేరున్నారు. ఉదయం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం అనంతపురం జిల్లా రాయదుర్గం, సాయంత్రం కడప జిల్లా రాయచోటిలో జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గానాయుడు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు జగన్ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి. దుర్గానాయుడు, కర్నూలు, అనంతపురం, కడప ఈ 3 జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం ఇవాళ ఉంది. ఏంటి డీటెయిల్స్? మళ్ళీ రెండో రోజు ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధం కాబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరబోతున్నారు. నిన్న 3 బహిరంగ సభలు నిర్వహించినటువంటి జగన్ ఈ రోజు కూడా 3 బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఒకటి కడప, కర్నూలు, అలాగే అనంతపురం 3 జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం అనేది చేయబోతున్నారు. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం నియోజకవర్గం ఊరకల్లలో జగన్ ఎన్నికల ప్రచార సభ ఈ రోజు ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో అంటే 10:30 ప్రాంతానికి జగన్ ఊరకల్లు చేరుకుంటారు. అక్కడ ఎన్నికల ప్రచార సభను నిర్వహిస్తారు. అనంతరం పాణ్యం నియోజకవర్గంలో కూడా జగన్ రోడ్ షో ఉండబోతుంది. తర్వాత ఏదైతే రాయదుర్గం వెళ్తారో రాయదుర్గం, అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూడా జగన్ ప్రచార సభ ఉండబోతుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట మధ్యలో రాయదుర్గంలో ప్రచార సభ ఉండబోతుంది. అక్కడ కూడా జగన్ ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 3:30 ఆ ప్రాంతంలో ఏదైతే కడప జిల్లా రాయచోటిలో కూడా ఎన్నికల సభ ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. మొట్టమొదటి రోజు 3 సభలు నిర్వహించినటువంటి జగన్ ఈ రోజు మరొక 3 సభలు నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరబోతున్నారు. ఇలా అదే 20వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు 3 బహిరంగ సభలు ఉండే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. తర్వాత 20 తర్వాత 1వ తారీఖు వరకు 4 సభలు, అలాగే 1 నుంచి ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు 5 నుంచి 6 సభలు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి ముందుగా ఏదైతే పాదయాత్ర ద్వారా కవర్ చేయనటువంటి నియోజకవర్గాల్లో ముందుగా బహిరంగ సభలు ఉండబోతున్నాయి. తర్వాత పాదయాత్ర చేసిన నియోజకవర్గాల్లోనూ పార్టీ కాస్త బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా జగన్ ప్రచారం ఉండబోతుంది. ముఖ్యంగా మనం నిన్న ప్రచార సభలో చూస్తున్నాం. జగన్ ఆ ప్రసంగంలో కూడా తనకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టబోతున్నారో ఆ అంశాల గురించి ప్రస్తావిస్తూ ఎన్నికల సభను అనేది వాడివేడిగా నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ దుర్గానాయుడు.